This conference will now be recorded. Just 1 second, sir. So yesterday we were discussing about net state, time, uptime, PS, VM stat, gproof, kill, trap, etc. Okay. సో మనం ఏదైనా అదే రియల్ టైమ్ లో చెప్తా అన్నారు. ఇప్పుడు పింగ్ కమాండ్ ఇవన్నీ అయిపోయినాయి కదండి. అయిపోయినాయి. ఓకే. సరే అండి, మీకు we will go for cron tab. Okay. What is cron tab? It is like scheduler in Windows. Okay, so what it will be doing? So it it invoke the jobs at a specific time. అంతేనా? Yeah. Okay. How to view which are the jobs available right now? Cron tab -L. అయితే తెలుసు కదా మీకు. Yeah, అది తెలుసు. Cron tab ఇది డేస్ ఆఫ్ వీక్, మంత్ ఆఫ్ ఇయర్, డే ఆఫ్ మంత్, ఇట్లాంటి కూడా ఐడియా ఉంది. సో మీరు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఎట్లా మనం ఇప్పుడు జాబ్ షెడ్యూల్ చేయాల్సింది? Cron tab -E. Okay. And we will mention if pardon? Hours, minutes. Yeah, hours, minutes, days. Okay. Fine. అదే మనము @yearly ఇస్తే ఏమైపోతుంది? @ yearly. Oh, that's what I don't know. నాకు కామన్ గా బేసిక్ నాలెడ్జ్ ఉంది దానిపైన. సో మీ లాజిక్స్ అన్ని మేబీ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్. ఏదో ఒక జాబ్ ఇచ్చేసేయండి. ఓకే. ఏదో ఒకటి xyz.sh అని ఏదో ఇచ్చేయండి. ఓకేనా? ఓకే. కరెక్ట్ ఇదే రోజు నెక్స్ట్ ఇయర్ రన్ అవుతుంది. ఒక్క నిమిషం అండి. కరెక్ట్ ఇదే రోజు నెక్స్ట్ ఇయర్ రన్ అవుతుందా? అంటే నెక్స్ట్ ఇయర్ జూలై 6th రన్. ఓకే. ఇయర్లీ @yearly we are providing over here. @monthly కూడా ఉంది, @daily కూడా ఉంది. ఓకే. అర్థమైందా? యా, రాసుకుంటున్నానండి. @weekly కూడా ఉందండి? లేదండి. ఇయర్లీ, మంత్లీ అంతేనా? ఇయర్లీ, డైలీ ఉంది. డైలీ ఉందా? ఓకే. ఓకే అండి. @reboot ఉంది మళ్ళా. ఏంటండి? @reboot?
Oh, reboot. That's dangerous. అంటే Okay. ఎప్పుడైనా మీరు రీబూట్ చేసినప్పుడల్లా ఇది షెడ్యూలర్ రన్ అవుతా ఉంటుంది. ప్రతి రీబూట్ తర్వాత ఇది రన్ అవుతా, అది రీబూట్ చేయదు. అది రీబూట్ చేయదు. ఓకే. ఓకే అండి. ఓకే, సరే అండి, ఇంకా మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేద్దాము. యా షూర్ అండి. సో నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు క్రాన్ ట్యాబ్, సపోజ్ క్రాన్ ట్యాబ్ xyz.sh స్క్రిప్ట్ ఇచ్చారు. సో దాని అవుట్పుట్ ఒక లాగ్ లోకి పంపిస్తారు, రైట్? అవును. సో ఆఫ్టర్ దట్ we mentioned dev null is one thing that was my doubt actually. So అది నేను చూపిస్తాను. Sure. Yeah, thank you. ఓకే, ఇప్పుడు ఏదో ఒక ఫైల్ తీసుకుంటాను. ఓకే, ఏదో ఫైల్ తీసుకుందాంలేండి. Okay, what is the use of this command? ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ వన్. ఓకే, సో సార్ట్ ఐఫోన్ అనేది నాకు ఐడియా ఉందండి, అసెండింగ్ ఆర్డర్ లో. బట్ ఐఫోన్ ఆర్ ఈ సార్ట్ కమాండ్ ఇందులో ఆప్షన్స్ తెలియదు. ఈ ఎల్పిఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, క్వశ్చన్ ఇస్ రాసుకోండి దీనికి. Write a program to list the words to sort it in reverse order and print it. ఓకే. ఓకేనా? అంటే మనము డేటాను సార్ట్ చేస్తాము రివర్స్ ఆర్డర్ లో, మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తాము. అది ఎట్లా అనేది మనం ఇప్పుడు చూస్తాము, చూడండి. ఓకే, నో డెస్టినేషన్ అవైలబుల్ అంటండి. నో డెస్టినేషన్ అవైలబుల్. నాకు సిస్టమ్ ఏం కాన్ఫిగర్ లేదండి, అంటే ప్రింటర్ కాన్ఫిగర్ లేదు. ఐ సీ. ఓకే, దానికి. ఓకేనా? ఓకే అండి. రైట్ అండి. ఈ ovals.sh లో ఏముందండి? సారీ, ఇది ఉంది కంటెంట్. ఏదో కంటెంట్ ఉందిలే అండి, మనకి ఇప్పుడు సార్ట్ చేయాలంతే. సో సార్ట్ చేసి అంటే అసెండింగ్ ఆర్డర్ లో వస్తుందా? రివర్స్ ఆర్డర్ లో, అంటే డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఓకే అండి, నేను ఐ విల్ చెక్ దిస్. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు get rid of repeated lines. Okay.
ఓకేనా? ఓకే. ఎట్లా చేస్తారండి? చూడండి కంటెంట్. ఓకేనా? సో రిపీటెడ్ లైన్స్ ని అది ఎలిమినేట్ చేసేసి ఈ ఫైల్ లోకి స్టోర్ చేస్తుంది. ఓకే. ఓకే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. I have a file with the name ఏదో ఒకటి ఏది పెడదామండి? చూడండి. Sindhu3.sh, otherwise hr.txt. ఓకేనా? ఓకే. I don't know where it is available. I have a file with the name hr.txt. I don't know where it is available. How can I search for that? Find command. ఎట్లా చెప్పండి? Find if a name star hr star. Okay. Hyphen print. ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఫైండ్ అవుట్ చేసింది చూడండి. ఓకేనా? ఓకే. అట్లా మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్. ఓకే అండి. I have a text file containing a word echo. Write a program to search for that particular content in the file. ఎట్లా సెర్చ్ చేస్తారు? Search a specific word. Grip that echo word asterisk. ఓకేనా? యా. Done అండి. ఓకే.
how to replace particular echo word with this one అండి. ప్రింట్ దాన్ని ఏదో ఒక వర్డ్ తో రీప్లేస్ చేయాలి. నేను విఐ వాడతానండి. ఏమండి? విఐ ఎడిటర్ వాడతాను నేను. కమాండ్ తో రీప్లేస్ చేయాలండి. దట్ ఐ డోంట్ కమాండ్ తో ఎస్ఈడి ఉంది కదా. ఓకే ఓకే యా యా మర్చిపోతున్నారు. ఎస్ ఎస్ యా. సో సెడ్ అనేది కంప్లీట్ గా మర్చిపోయాను నేను. ఓకే, ఇంకా క్వశ్చన్స్ చూడండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను చెప్తాను, ప్లీజ్ ఆన్సర్ మీ. ఫస్ట్, what is the importance of writing shell scripting? ఓకే ఫస్ట్ సెడ్ ఆన్సర్ ఇద్దాం సార్. సెడ్ ఆన్సర్ చేద్దామా? యా. అంతే కదా. ఓకే 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 అండి. ఓకే ఓకే. క్వశ్చన్స్ ఏంటివండి? What are the types of environment variables available? How can you see? Environment variables available. No, I don't know. ఏమండి, env కమాండ్ ఉంది కదా. ఓకే ఓకే దట్ env grepora. యా. Got my point, right? Yeah, I got you. What is the default permissions of a file if it is created? That depends on uname. What's that? One. What that? 022. If we subtract. What's that? Read write అండి. Okay. But Next. that also we can control, right? With umask value. Yeah. How to clear a cache? How to clear a cache?
I don't know అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ అంటే ఏంటండి? So some memory will be stored in that location to do some operations. Sometimes it may not release, so we have to clean up to give some release to memory. ఓకే, అంతేనా? Yeah. For clearing a cache, we should make use of sync command. What's that? Sync. SYNC. Okay. SINC. SI. SY. SYNC. Yeah. ఓకేనా? sudo మీ ఐపీ అడ్రస్ ఏంటో మీరు స్పెసిఫై చేసి, ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? ఓకే. If you run this command, automatically cache will be cleared. Okay. Okay, we'll go for that dev null and Yeah. this. Okay. Yeah. What is dev null, first of all? It's an empty space, as I know. That's it? Yeah, I don't have much knowledge on that actually. Okay. Basically, greater than operator is used for redirection. Yeah. Okay, now? Right on. Greater than operator is used for redirection. Okay. Suppose if you want to redirect the output, okay, we have to make use of &1. Okay, na? One second. Yeah. Standard output you can redirect to a file. Okay. You can redirect to a file. If you want to redirect to console, you can make use of 1. Suppose if you mention 2 in the sense, it will redirect to error message only. To redirect to a console, we should we use 1? We should use 1. So what is console? అవునండి, అది కన్సోల్. అదేనా కన్సోల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు మీ కన్సోల్ అంటే ఇదే బ్లాక్ స్క్రీన్ అంటే కన్సోల్. ఓకే ఓకే ఓకే. యా. ఇక్కడికి మీకు రీడైరెక్ట్ చేయాలి అంటే మీరు చూడండి, ఇప్పుడు ls కమాండ్ ఉంది. గ్రేటర్ దాన్ /null to
ఇట్లా అంటే మీనింగ్ ఏంటి? యా నాకు ఇదే తెలియదండి. See, first ampersand, this is meant for background processing. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. యా అది గుర్తుపెట్టుకోండి. యా ఇప్పుడు మనం ls కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే. This dev null is basic terminal which will be used for separating your data. సపరేటింగ్ యువర్ డేటా. అంటే మీకు ఆ కమాండ్ నుండి వచ్చిన అవుట్పుట్ ను సపరేట్ చేస్తుందండి, స్ప్లిట్ చేస్తుంది. ఓకే, డెవ్ నల్ అనేది స్ప్లిట్ చేస్తుందా? ఓకే ఓకే. అదే మీకు ఎర్రర్ వస్తే 2 లేక్ పంపిస్తుంది, నార్మల్ అవుట్పుట్ అయితే 1 లేక్ పంపిస్తుంది. సో ఎర్రర్ అయితే 2 లోకి పంపిస్తుంది, నార్మల్ అవుట్పుట్ అయితే 1 లోకి పంపిస్తుందా? అవునండి, 1 అంటే మన స్క్రీన్. కరెక్ట్. ఓకే, బట్ మరి ఇక్కడ అవుట్పుట్ ఏం రాలేదు కదండి. ఇక్కడ మనము నేనేం చేసినాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టినాను కదండి, బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసింది, అందుకే మనకు అవుట్పుట్ ప్రాసెస్ ఐడి వచ్చింది కదా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు ఆ డేటా అంతా డేటా రీడైరెక్ట్ అయింది, దాంట్లోకి 1 లేక్ రీడైరెక్ట్ అయింది, చూపిస్తాను కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? యా, ఇప్పుడు సపోజ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వస్తే 2 లోకి పంపిస్తుంది అంటే 2 అంటే ఏంటి? 2 అంటే మీకు స్టాండర్డ్ ఎర్రర్ స్క్రీన్ ఉంటుందండి, అది. సరే, ఒకటి ఎర్రర్ తిరిగి చూద్దామండి మరి. ఓకే, ఫైనా? యా, సో ఇప్పుడు మేము బ్యాకప్ రన్ చేస్తే బ్యాకప్ ఆర్ ఎనీ స్క్రిప్ట్ యాక్చువల్లీ, సో దే మెన్షన్ ద సేమ్ థింగ్. సో అంటే క్రాన్ టాబ్లెట్ ఇట్లా షెడ్యూల్ చేస్తారు. సో అక్కడ స్క్రిప్ట్ నేమ్ ఇస్తారు, రీడైరెక్ట్ టు లాగ్ నేమ్, దెన్ ఈ డెవ్నల్ అనేది ప్రతిదానికి వాడరు. సపోజ్ లాగ్ లోకి పంపిస్తారు. సో 2 గ్రేటర్ దెన్ %1 వాడతారు అక్కడ. సో అట్లాంటి అక్కడ ఆ కాన్సెప్ట్ ఏంటి అని. ఓకే, ఇట్లా ఇచ్చింటారా? Okay, sir. Actually, I leave it to you, sir. So you explain me, then we will discuss my doubts later. ఇప్పుడు చూడండి, మీకు ఇట్లా ఇచ్చింటారు అనుకోండి, అక్కడ అంటే ఫైల్ నేమ్ ఇవ్వాలా మీరు ఏమన్నా? ఏదండి? అక్కడ గ్రిప్ ఐఫోన్ ఎకో నుంచి ఏ ఫైల్ నుంచి గ్రిప్ చేస్తున్నారు, అది ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు నాకు ఎర్రరే వస్తుంది కదండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కమాండ్ ఉందండి, ఓకే, దానివల్ల మాకు ఎర్రరే వస్తుంది, అర్థమైందా? ఓకే, ఎర్రరే వచ్చిందంటేనా మీకు అది 2 యూస్ చేస్తున్నాం కాబట్టి అది RES ఫైల్ లేక స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఓకే, ఇది ఎర్రర్. సో దీన్ని ఎర్రర్ ఫైల్ RES ఫైల్ లోకి పంపించగలగాలి, అంతేనా? అంతే, 2 ఇచ్చినాం కాబట్టి ఈ కమాండ్ వల్ల మీకు వచ్చే ఎర్రర్ ఏమన్నా ఉంటే దాన్ని RES ఫైల్ కి పంపించినాం. ఓకే,
అదే 1 పెట్టినారంటేనా కమాండ్ నుండి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ ఏమన్నా ఉంటే ఆ పర్టికులర్ ఫైల్ పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చూద్దామా సార్ ఒకసారి? ఓకే, రెండు కలిపైనా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఒకసారి ఎర్రర్ చూద్దాం. సో క్యాట్ రెస్ అనేది కొట్టి సో 2 గ్రేటర్ దెన్ రెస్ లోకి రిజల్ట్ లోకి పంపిద్దాం. ఒకసారి అది చేయరా? క్యాట్ రెస్ స్పేస్ 2 గ్రేటర్ దెన్ రిజల్ట్. 2 గ్రేటర్ దెన్ రిజల్ట్ గా 2 గ్రేటర్ దెన్. అప్పుడు మీకు ప్రాబ్లం ఏముందండి ఇక్కడ? ఏమన్నా ప్రాబ్లం వస్తేనే కదా మనం రిజల్ట్ రీడైరెక్ట్ చేస్తానది. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తానం అనుకోండి. ఓకే, ఆ కమాండ్ నుండి పాజిటివ్ అవుట్పుట్ వస్తుందా నెగిటివ్ అవుట్పుట్ వస్తుందా మీకు డౌట్ ఉంటుంది. కరెక్ట్, యా. పాజిటివ్ అవుట్పుట్ వస్తే ఒక లొకేషన్ కు, నెగిటివ్ అవుట్పుట్ వస్తే ఒక లొకేషన్ కు రీడైరెక్ట్ చేయాలి అనుకోండి. ఓకే, అట్లాంటి సినారియోలో మనకి ఇది యూజ్ చేస్తాం. ఓకే అండి. సో అట్లా ఎగ్జాంపుల్స్ చూద్దామండి, జస్ట్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వెల్. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఓకే, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. యా. సో మీకు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినా సింప్లీ వేస్టే. అవును, అదే 1 పెట్టినారంటేనా ఈ కమాండ్ పాజిటివ్ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి రిజల్ట్ అనే ఫైల్లో మీకు అవుట్పుట్ స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే. లేదు నాకు అట్లా వద్దు అనుకుంటే అంటే చూడండి, ఇప్పుడు చూడండి, మీకు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ వస్తే 1 అంటే అవుట్పుట్ వస్తే ఈ ఫైల్కి పంపిస్తాను. అండ్ ఒకవేళ ఎర్రర్స్ ఏమన్నా వస్తే ఈ ఫైల్కి పంపిస్తాను. అర్థమైందా? ఓకే, ఓకే. ఇప్పుడు క్యాట్ రెస్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ సెండ్స్ ద అవుట్పుట్ టు ది అవుట్పుట్ ఫైల్. అదర్వైజ్ if there are any errors then it sends that error messages to text error.txt. Okay, yes, shall we see both cat output and cat error.txt? yes. మీకు కమాండ్ చూడండి, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఇది దాంట్లో ఏమీ లేదు. ఓకేనా? సో ఇక్కడ ఎర్రర్ రావాలి కదా మనకి, అంటే which is positive which is negative here, then how it is picking this is error? ls కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారా? యా, ఇట్లా చేయండి. 1 అవుట్పుట్ 1 సెకండ్ ls అంటే నల్ అంటే మనం దేనికి రిడైరెక్ట్ చేయట్లేదు. ఇట్ విల్ బి పాయింటింగ్ టు రెగ్యులర్ కన్సోల్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే 1 అంటే దాన్ని అయితే out.txt. ఓకే.
కంటెంట్ వచ్చిందా? ఓకే, ఇక్కడ కంటెంట్ వచ్చింది. 1 second అండి. సో లెట్ మీ నోట్ ఇట్ డౌన్ సార్, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ పాయింట్ బై పాయింట్. output.txt. So okay, yeah, okay sir, I got it now. Okay, so actually maybe I was wrongly understood. ఈ dev null కి ఏదైతే రీడైరెక్ట్ చేస్తామో ఇట్ మేక్స్ ఇట్ జీరో, అంటే నల్ అవుట్పుట్ అవుతుంది అని నాకు చెప్పిర్రు అనమాట. సో అంటే మేబీ ఐ రాంగ్లీ అండర్స్టూడ్ ఆర్ దే రాంగ్లీ గైడెడ్. అంటే ఇప్పుడు మనకు అక్కడ రీడైరెక్ట్ చేస్తున్నామంటే అక్కడ వేస్ట్, అది అవుట్పుట్ ఏమీ ఉండదు అక్కడ. ఇట్ ఈస్ సిమిలర్ టు జీరో ఓన్లీ, రైట్? Yeah, then in that case how it is redirecting that output to output.txt then? మనం బేసిక్ గా ఏదో ఒక ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, అది ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇక్కడ మనకు కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి మనము అవుట్పుట్ దేనికి స్టోర్ చేయట్లేదు. వేరే ఫైల్ నేమ్ ఇచ్చినారంటే ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతుంది, మీకు ఇక్కడ రీడైరెక్ట్ కాదు. మరి ఇక్కడ రీడైరెక్ట్ అయింది కదండి output.txt లోకి. వేరే ఫైల్ నేమ్ ఇస్తే నేను చెప్పేది అర్థమైందా? You understood my point or not? No sir, actually this is my half knowledge, that's why I am making you also confused. So ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. yeah, ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ ఏదో ఒక ఫైల్ నేమ్ xyz.txt ఇచ్చినాం అనుకో, ఓకే, ఆ కంటెంట్ xyz.txt లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మీకు ఇక్కడికి ఏమీ రాదు కదా. ఎస్, అక్కడికి ఏమీ రాదు, కరెక్ట్. అందుకే ఇక్కడ dev null పెట్టినాం, అక్కడికి పోకూడదు. ఓ, అది ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే dev null కి పంపించాలి. dev null పెట్టేసినామంటే అది ఎక్కడికి పోదు. దాని ఆ కమాండ్ వల్ల వచ్చిన రిజల్ట్ పాజిటివ్ అయితే దేనికి పంపిస్తాము, గాట్ ఇట్, యా. అదే నెగిటివ్ అయితే err.txt కి పంపిస్తాము ఓకే, అని ఈ కమాండ్. ఒక్క నిమిషం అండి. సో ఐ అండర్స్టూడ్, లెట్ మీ నోట్ ఇట్ డౌన్. Okay sir, so okay, suppose if ls I am checking for some raju.txt, then can we check that command sir, ls raju.txt, because raju folder is that file or folder not there, right? Okay, ls raju.txt space, yeah, okay, it should output to error.txt లోకి రావాలి. అవునా? That's what I am thinking, because raju.txt it is not there, right? వన్ సెక్, మీరు చూద్దరు ఇప్పుడే. దీంట్లో ఏమీ లేదు. యా, వచ్చిందా? యా, యా, ఇప్పుడు అర్థమైందా? yeah, I got it sir, just let me note it down.
ఓకే అండి, ఇది అర్థమైంది. సో ఇక్కడ డెవ్ నల్ లేకుండా రాస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దామా సార్? అది డెవినల్ లేకుండా మీకు అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ లెక్క రాదండి. యాక్చువల్లీ అది రాంగ్. యా, బట్ మాకు రియల్ టైమ్ లో ఇప్పుడు అవన్నీ ఎట్లా ఉన్నాయంటే, బట్ ఐ కెన్ షో యూ. ఐ విల్ 1 సెకండ్ అండి, ఐ విల్ షో యూ. సో నాకు because I just wanted to understand how it is working. So okay sir, మనం డౌట్స్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ యువర్ పాయింట్స్. ఓకే, అదే ఇప్పుడు మనం ఇక్కడ నో హప్ ఇచ్చినామంటే ఏమైతుందండి? నో హోప్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అని తెలుసు, బట్ నో హోప్ ఇవ్వడానికి ఇప్పుడు నో హోప్ ఇస్తే చివర్లో యాంబర్సెంట్ అవసరం లేదు కదండి. యాంపర్సెంట్ ఉంటే బెటర్ అండి, యాంబర్సెంట్ ఉంటే బెటర్ అంటున్నారా? ఓకే. ఇప్పుడు యాంపర్సెంట్ ఉండిందంటే ఏమైపోతుందంటే అండి, అది బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తుంది. ఏమన్నా ఫెయిల్యూర్స్ అయినా కూడా దిస్ విల్ మేక్ ఇట్ టు ఎగ్జిక్యూట్. ఓకే ఓకేనా? ఓకే, ఫెయిల్యూర్స్ అయినా ఇట్ విల్ మేక్ ఇట్ ఎగ్జిక్యూట్. ఓకే, పవర్ ఫెయిల్యూర్ అయినా పవర్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినా కూడా అలా సిస్టమ్ అయినప్పుడు ఇట్ విల్ రెజ్యూమ్ బ్యాక్. యాంబర్సెంట్ ఇస్తే నో హప్ ఇస్తే ఓకే ఓకే రన్ చేస్తుంది. No hop. In case of failures also it resumes, right? మీరు ఫెయిల్యూర్స్ అని మీరు అట్లా జనరలైజ్ రాయదండి, పవర్ ఫెయిల్యూర్స్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ అని రాయండి. ఓకే ఓకే, in case of failures power or system failures it resumes jobs. Okay, but ampersand always run that specific task in its server level, right? కరెక్ట్. Okay, yeah. ఓకే అండి, సో యా, గో హెడ్ సార్. ఇప్పుడు ఇది ఒకటండి మీకు. ఇప్పుడు నో హప్ ఇవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి ఓకే చెప్పండి. ఇక్కడ నో హప్ ఇస్తాం కదా, దీని వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మనము ఈ కమాండ్ కు నో హప్ ఇస్తే ఏమైపోతుంది అనేదే క్వశ్చన్. ఈ కమాండ్ కి నో హప్ ఇస్తే ఏమవుతుంది అన్నారు కదా. ఓకే, సో అది ఐ మీన్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇట్ అగైన్ రీ-ఎగ్జిక్యూట్స్ దట్. ఇప్పుడు చూడండి, మనకు నో హప్ ఇస్తే ఓకే మీకు అవుట్పుట్ 1 కో 2 కో పోయేదానికన్నా నో హప్ డాట్ అవుట్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయ్యి దాంట్లోకి పోతుంది. గుర్తుపెట్టుకోండి. యా ఓకే, గాట్ ఇట్. యా,
ఓకే ఓకే షూర్. ఎస్ సార్, గో హెడ్ సార్. ఇప్పుడు మనకు ఈ డెవ్ నల్ ఉంది చూస్తున్నారా అండి? ఓకే ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా నెక్స్ట్? సో ఇక్కడ మాకు స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయంటే, సో నేను మీకు ఫోటో పంపేదా ఒకటి? పంపించండి. సో మీకు వాట్సాప్ లో పంపానండి ఒకటి. ఓకే సో అక్కడ ఏముంది అంటే ఒక స్క్రిప్ట్ నేమ్ ఉంది, స్పేస్ లాగ్ నేమ్ ఉంది. సో దాని రీడైరెక్ట్ టు డెవ్ నల్ 2 గ్రేటర్ దెన్ &1 ఉంది. ఓకే సార్. సో మీరు అది చూసే లోపు ఇక్కడ రెండు కలిపి ఈ 2 గ్రేటర్ దెన్ &1 అనేది ఏంటండి? 2 గ్రేటర్ దాన్ &1 అంటే ఈ కమాండ్ ఉంది చూస్తున్నారా అండి? ఓకే అంటే కంటెంట్ ఎర్రర్ మెసేజ్ అయితే అది ఎక్కువ టైం తీసుకోదు రైట్ చేసేదానికి, కరెక్టా? ఎర్రర్ మెసేజ్ అయితే ఎక్కువ టైం తీసుకోదు. యా. అదే అవుట్పుట్ అయితే కొన్ని సినారియోలో ఎక్కువ టైం తీసుకుంటది. ఓకే ఎర్రర్స్ అంటే స్మాల్ ఎర్రర్సే కదండి వచ్చేది. కరెక్ట్. యా. అదే ఫైల్ కాపీయింగ్, ఫైల్ డౌన్లోడ్ ఇట్లాంటివి అయితేనే టైం ఎక్కువ తీసుకుంటది. ఓకే దాంట్లో అన్నింటినీ బ్యాక్గ్రౌండ్ పంపించాలంటే &, అక్కడ యూజ్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? సో దాన్ని బ్యాక్గ్రౌండ్ ఏది పాజిటివ్ అవుట్పుట్ ని బ్యాక్గ్రౌండ్ కి పంపించాలంటే &1, నెగిటివ్ అవుట్పుట్ ని పాజిటివ్ అవుట్పుట్ ను &, ఇది దీనికి పంపించేస్తున్నామండి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ సినారియో ఒకసారి చూద్దామా సార్? ls raju.txt ని కెన్ వి చెక్ విత్ 2 గ్రేటర్ దెన్ &1? సో షెల్ వి చెక్ బోత్ ఎట్ ఏ టైమ్? ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇప్పుడు యా ls తోటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చేస్తున్నాం కదా ఇక్కడ. కాదు, ఇప్పుడు ఇండివిజువల్ గా మెన్షన్ చేసినాం కదా 1 గ్రేటర్ దెన్ అని, 2 గ్రేటర్ దెన్ ఎర్రర్ అని. సో ఇన్స్టెడ్ దాన్ని మనం ఇట్లా వాడొచ్చా, 2 గ్రేటర్ దెన్ &1 అని? 2 గ్రేటర్ దాన్ &1. యా. ఓకే. ఎట్లా వస్తుంది అవుట్పుట్ ఒకసారి చూద్దామా? ఇచ్చామనుకోండి, చేయండి. నో హప్ యూజ్ చేసినాము. నో హప్ ఇగ్నోరింగ్ ఇన్పుట్ అవుట్పుట్ రియాక్షన్, సెండ్ డైరెక్ట్ స్టాండర్డ్ అవుట్పుట్. సో దట్ ఈస్ nohub.out కి వెళ్తుంది. నో హప్ యూజ్ చేయడం వల్ల. సో లెట్ us రిమూవ్ nohub అండి ఒకసారి.
ఓకే. సో ఇక్కడ ls raju.txt అనేది డెవనల్ కి పంపించి అవునండి. 2 greater than error.txt అని. నాకు కొంచెం కష్టంగా ఉందండి. సో ఒకసారి మీరు అది చూస్తారా, ఫోటో చూసారా? చూసినానండి. దానిలో సో ITO_DNFS అని ఉంది చూడండి. సో ITO_DNFS అనేది స్క్రిప్ట్. సో స్పేస్ లాగ్ రీడైరెక్టింగ్ టు dev null 2 greater than $1. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దాని అవుట్పుట్ ని లాగ్ లోకి పంపిస్తుంది. సో పంపించిన తర్వాత రీడైరెక్ట్ టు dev null కి పంపిస్తున్నారు. సో అగైన్ 2 greater than $1. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఉండండి, చెప్తాను మీకు. ఇప్పుడు మీరు కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఓకే. dev null కంటే మీకు అక్కడికి అవుట్పుట్ ఏమీ పోదు. ఓకే. సో ఇట్ విల్ గెట్ రీడైరెక్టెడ్ టు యువర్ 2 అంటే స్టాండర్డ్ ఏమొస్తుందంటే ఏమండి 2 అంటే ఏమొస్తుంది? 2 అంటే ఎర్రర్. అదే ఇక్కడ ఫస్ట్ 2 ఇస్తాము అంటే మీకు అవుట్పుట్ ఎర్రర్ వచ్చిందంటే ఆ 2 లోకి పంపించేస్తాం. అదే ఆ ఎర్రర్ ఫైల్ ఎక్కడ ఎందులోకి వెళ్తుంది? 2 లోకి పంపిస్తున్నారు. సో విచ్ కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. ఓకే. ఎందుకు టార్గెట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి కన్సోల్ లోనే ప్రింట్ అయిపోతుంది. ఓకే. అదే మనము %1 ఇచ్చినాం అక్కడ. ఓకే. ఇప్పుడు ఏమైపోతుందంటే మనం బ్యాక్గ్రౌండ్ లో పాజిటివ్ రీడైరెక్షన్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఈ అంటే ఫ్రంట్ ఎండ్ లో ఎర్రర్ వచ్చినా గానీ, అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఆ ఎర్రర్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ రెండు ఈ DNFS check.log లో మాకు రిపోర్ట్ అవుతాయి. ఎర్రర్స్ వచ్చినా అందులోకినే వస్తాయి. పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ లాగ్ లోకి వెళ్ళిపోతాయి అవి. ఓకే. సో అందుకని నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. మీరు ఇట్లా పెట్టుకునేసేయండి బెటర్. నేను చెప్పింది అది. మీరు వీళ్ళు కాంప్లికేటెడ్ గా పెట్టినారు మీకు. కాంప్లికేటెడ్ గా పెట్టారా? ఓకే. మీకు ఆ లెవెల్ కు పోయేదానికి చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ పెట్టుకోండి మీరు. అర్థమైందా? యా. సో మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, సో 1 వస్తే పాజిటివ్ అవుట్పుట్ అయితే ఒక ఫైల్లోకి, స్పేస్ నెగిటివ్ అవుట్పుట్ అయితే ఒక ఫైల్లోకి పంపించండి అని అంటున్నారు. అవును, కరెక్ట్. ఓకేనా? యా. ఓకే. సో అదే DNFS ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇన్స్టెడ్ నేను రీడైరెక్ట్ చేయకుండా, సో ఇక్కడ ఒక స్క్రిప్ట్ స్పేస్ ఒక లాగ్ నేమ్ ఇస్తే అది అందులోకి రీడైరెక్ట్ అవుతుందండి? అవుతుందండి. ఇప్పుడు ls raju.txt స్పేస్ సమ్ raju.log అని కొడితే అందులోకి అవుట్పుట్ వెళ్తుందా సార్? వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిన తర్వాత దాన్ని రీడైరెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇది మన స్క్రీన్ ఫోటోలో ఎగ్జాంపుల్లో. సో వెళ్ళిన తర్వాత dev null లోకి రీడైరెక్ట్ చేసి, సో dev null అనేది మీరు ఇట్ సపరేట్స్ ద అవుట్పుట్ అన్నారు కదా?
అది దట్ ఈస్ యూ జస్ట్ ఇగ్నోర్ అండి. డెవనల్ అంటే మీకు అవుట్పుట్ ఏమీ లేదు అక్కడ. అవుట్పుట్ ఏమీ లేదు. ఓకే, అది మనకి ఏదైనా టెంపరీగా మనము రిడైరెక్ట్ చేసుకోవాలంటే అట్లాంటివన్నీ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు లాస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ls raju డాట్ txt రీడైరెక్ట్ టు డెవనల్ 1 గ్రేటర్ దెన్ txt, మళ్ళీ ampersand 2 అని ఎందుకు ఇచ్చారండి? అక్కడ ఈ లాస్ట్ కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ లో. అదేనండి, ఇప్పుడు మనకు ఈ కమాండ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. ఎర్రర్ అయితే మనకు మామూలుగానే రన్నర్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, అప్ టు txt వరకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందా? ఇక్కడ యాంపర్సెంట్ ఇచ్చినాను కాబట్టి ఇక్కడ దంతా, అదే ఇక్కడ యాంపర్సెంట్ ఇచ్చినానంటే మొత్తం అంతా. ఓకే ఓకే, ఈ మధ్యలో స్పేసెస్ అవన్నీ ఏం అవసరం లేదండి? పర్వాలేదండి. ఓ ఐసీ, నేను ఇది ఒకసారి రాసుకుంటాను. ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ యూ జస్ట్ లెట్ మీ నో, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తో. యా సార్, దీనిపైన కొంచెం చేద్దాం, ఎందుకంటే ఇవే కదా స్కెడ్యూలర్స్ రియల్ టైమ్ లో చేస్తారు. సో వీలైతే రేపు కూడా ఒకసారి దీనిపైన డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఫైన్. ఓకేనా? ఓకే అండి, ఫైన్ అండి. సీ యూ టుమారో అండ్ ప్రొసీడ్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్స్. ఓకే ఓకే, సేమ్ టైం రైట్? సేమ్ టైం అండి. ఓకే, నేను దీనిపై ఇది ప్రాక్టీస్ చేస్తాను. సో మీరు కూడా నాకు ఇంకా ఏమన్నా ఐ మీన్ ఏదన్నా చెప్పాలా దీనిపైన అని, జస్ట్ మేక్ మీ అండర్స్టాండ్. ఓకే అండి, ఫైన్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.